బాబీ గారు సార్ చిరంజీవి గారితో చేశారు, ఇప్పుడు బాలకృష్ణ గారితో చేశారు. ఇద్దరిలో ఏం గమనించారు? ఏం లేదు, ఇద్దరు సీనియర్ యాక్టర్స్ అండి. వెల్ డిసిప్లైన్, వాళ్ళ దగ్గర నేర్చుకోవాల్సిన డిసిప్లైన్ ప్లస్ ఫోకస్ చేయటం, చేసే వృత్తి పట్ల రెండు ఈక్వల్ కామన్ పాయింట్స్ ఉంటాయి. వింటేజ్ అనే దాన్ని మీరు ఎక్కువగా ప్రయోగం చేశారు. అప్పుడు అవును, బాలయ్య గారిని వింటేజ్ ఇది మీకు అంటే నేను కానీ వంశీ గారు కానీ చిరంజీవి గారి సినిమాలు బాలకృష్ణ గారి సినిమాలు చూసి పెరిగాం. సో మాకు ఎలా ఉంటుందంటే వాళ్ళతో వర్క్ చేసేటప్పుడు మేము ఏదైతే హై ఫీల్ అయ్యామో అవన్నీ మళ్ళీ రీకలెక్ట్ చేయాలని ఉంటుంది. సో ఆ బాలకృష్ణ గారు ఆ చిరంజీవి గారు మా మైండ్లో ఉంటారు. సో దానికోసం మేము ఏ ఎఫర్ట్ పెట్టినా సరే అవి మిస్ అవ్వం. మీరు మెగాస్టార్ చిరంజీవి గారి అభిమాని అని చెప్పి బాలయ్య గారితో సినిమా చేసేటప్పుడు ఇది ఒక ఛాలెంజింగ్ టాస్క్, అంటే అంతకంటే బాగా తీయకపోతే తేడాలు వస్తాయని చెప్పేసి సో దాన్ని మైండ్లో పెట్టుకోవడం జరిగింది. అంతకంటే బాగా తీశారండి. నేను మీకు చెప్పేస్తున్నా, అంటే చిరంజీవి గారి ఫ్యాన్స్ నన్ను తిట్టుకున్నా అంతకంటే బాగా తీశారు. ఇప్పుడు ఆయన నిజంగా చిరంజీవి గారి ఫ్యాన్ అయినా నేను బాలకృష్ణ గారి ఫ్యాన్గా నేను చెప్తున్నాను, ఆయన అంతకంటే చాలా బాగా తీశారు. మీరు విజువల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది జాయింట్ రోల్. అక్కడ బందిపోటు దొంగలు పొలం దేవి లాంటి క్యారెక్టర్స్ సేమ్ టైం రాబిన్ హుడ్ తరహా క్యారెక్టర్ కనిపిస్తుంది. ఈ సినిమా కోసం మీరు ఆయన స్టోరీ తీసుకున్నారా లేదంటే పిక్స్ యాడ్ చేశారా? చేసిన రీసెర్చ్ మాకు అదేనండి కంప్లీట్గా. మేము రాసుకున్న క్యారెక్టర్, మేము రాసుకున్న వరల్డ్ అదంతా. సో ఒరిజినల్ డాక్టర్ మహారాజ్ సంబంధం లేదు, బాలకృష్ణ గారు దాని తర్వాత దీన్ని ఫాలో అవ్వాలి. మిగతా డాకు ఆ కథ వేరండి. యాక్చువల్గా ఇనీషియల్గా చాలా కథలు అనుకుంటాం కదా పూజకు ముందు. సో ఆ కథలో వన్ ఆఫ్ ద కథ అది. పూజ తర్వాత జరిగిన కథ ఇది.